హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నేను ప్లేస్‌కి వెళ్ళబోతున్నాను. అది నాకు చాలా ప్రత్యేకమైనది. పెళ్ళవ్వక ముందు టైం దొరికినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు వెళ్ళేదాన్ని. ఈ పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా ఊరొస్తే మా హస్బెండ్‌కి రిక్వెస్ట్ చేసి, "ఏండి తీసుకువెళ్ళండి, వెళ్దాము" అనంటే నన్ను తీసుకొని వెళ్ళేవారు. ఇప్పుడు కూడా నేను అక్కడికే వెళ్తున్నాను. ఇదేంటి ఎటు చూసినా కొండలే ఉన్నాయి, మనుషులనేదే కనిపించట్లేదు, ఇది ఈవిడ ఎక్కడికెళ్తుంది అనేది మీకు డౌట్ రావచ్చు. నేను గుడికి వెళ్తున్నానండి. ఈ గుడి అనేది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ జలమూరు మండలంలో ఉంటదండి. ఇది చాలా ప్రత్యేకమైనది. నాకు కూడా ఈ గుడి గురించి ఫస్ట్ టైం తెలీదు. మా చెల్లి జలమూరులో చదువుతుండేది. తన వల్ల నాకు ఒకసారి "అక్క వెళ్దాము రండి" అనంటే వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే నాకెందుకో తెలియని ప్రశాంతత, చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే ఎప్పుడు టైం దొరికినా వెళ్తుంటాను. ఫైనల్‌గా అయితే గుడికొచ్చేసామండి. మనుషులు హడావిడి కూడా లేదు. చుట్టుపక్కల చూడండి ఎంత నిశ్శబ్దంగా ఉందో. ఈ గుడిలో ఉన్నది దేవత పేరు ఇంద్రక్షం తల్లి. ఇంద్రక్షం తల్లికి చాలా స్టోరీ ఉందండి. ఇది ఇప్పుడుది కాదు, ఇప్పుడు పుట్టలేదు. రాజుల నాటిలో ఈవిడ వెలిచింది. ఇక్కడ ఈ జన్మస్థలం కూడా ఇదేనండి. రాజులు దీన్ని పూజించేవాళ్ళు. ఈ తల్లి పేరు మీద చాలా భూములు కూడా ఉండేవంట. దానివల్ల ఈ గుడికి ఎలాంటి మేలు జరగలేదు. ఇక్కడ ఒక గుడి ఉందనేది చాలా రేర్‌గా తెలుసండి. ఎందుకంటే దీన్ని ప్రచారం చేయడం కానీ, ఇక్కడ ఒక గుడి ఉందని ఎవరికీ తెలీదు. నాకు తెలిసేటప్పటికే చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం విశాఖపట్నం వరకు తెలిసింది. ఆ పైన కూడా చాలామంది వస్తున్నారు. దూరం దూరం నుంచి వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటున్నారని నాకు ఇప్పుడే తెలిసిందండి. చాలా ప్రత్యేకమైనది. ఒకప్పుడైతే గుడి కొండలు, రాళ్ళు, రప్పలు తప్ప ఏమీ కనిపించేవి కాదు. మెట్లు కూడా అసలు మనం గుడి లోపలికి వెళ్ళడానికి దారి కూడా కరెక్ట్‌గా ఉండేది కాదు. గుడి లోపలికి వెళ్తే ఏముంటదో ఏంటో, పాములు గట్రా ఉంటాయేమో అని చాలా భయపడేవాళ్ళం. ఇప్పుడు ఆ భయం లేదండి. చూడండి గుడిని ఎంత చక్కగా నీట్‌గా చేశారు. దీనికి కూడా మనం గుడికి వెళ్తాం కదండీ! వాళ్ళు హుండీలో వేసిన డబ్బుల వల్లే ఇదంతా బాగు చేశారంట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. గుడి చాలా వరకు అందరికీ తెలిసింది. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందండి. అంద్రక్షం తల్లిని మన చేతులతో మనమే పూజించుకోవచ్చు. ఇక్కడ పంతులు ఎవరు ఉండరు. మనమే మనస్ఫూర్తిగా మనమే దండం పెట్టుకుంటూ పూజ చేసుకోవచ్చు. అది ఇక్కడ అదే మెయిన్ ప్రత్యేకమైనది. ఇక్కడ మనం ఏం కోరుకున్నా నెరవేరుతుంది అన్నది నిజమండి. ఎందుకంటే నాకు చాలా నమ్మకం. మీరు కూడా దర్శించుకోవాలి. శ్రీకాకుళం వచ్చాము అనంటే ఈ గుడిని మాత్రం మిస్ అవ్వద్దు. కంపల్సరీగా మీరు దర్శించుకొని ఈ తల్లి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళండి. ఈ తల్లి దగ్గరికొచ్చేటప్పుడు మాత్రం కొబ్బరికాయ, అరటిపళ్ళు, జాకెట్ ముక్క, గాజులు, పువ్వులు తీసుకురండి. ఈ అమ్మవారికి చాలా ఇష్టమైనవి. అంటే గర్భగుడిలో ఉంటదండి. గర్భగుడి చుట్టూ కొండండి. దాని లోపల నుంచి చిన్న గృహ ఉంటది. ఇది చాలా బావుంటదండి. ఇక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటది. చాలా హ్యాపీగా ఉంటదండి మనసుకి. గుడికి బ్యాక్ సైడు ఒక చెట్టు ఉంటదండి, వేప చెట్టు. దానికి మనం ఏదైనా కోరుకొని ముడుపు కడితే నెరవేరుతుంది అంటుంటారు. మళ్ళీ గర్భగుడి పైన ఒక కొండ ఉంటదండి. అక్కడ మన చేతి గోళ్ళు ఉంటాయి కదా! దాంతో గానీ, చిన్న కర్రతో గానీ, ఆ కొండపైన మనం మనసులో ఏముంటే అదంతా రాసుకొని, ఆ తల్లికి మన బాధంతా చెప్పుకుంటే నెరవేరుతుంది. ఇంకో ప్రత్యేకత కూడా ఉందండి. అమ్మవారికి ఆపోజిట్‌లో ఒక ఉయ్యాలుంటది. అక్కడ మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు అంటే 10 ఇయర్స్ లోపు పిల్లల్ని ఆ ఉయ్యాల్లో వేసి 1 సెకండ్ ఉంచినా ఆ తల్లి దీవెనలు దొరుకుతాయని అంటుంటారు. అది కూడా చాలా వరకు నిజమేనండి. చాలామంది గుడికొచ్చి చిన్న పిల్లలుంటే కంపల్సరీగా ఆ ఉయ్యాల్లో వేస్తారు. ఆ ఉయ్యాల్లో వేయడానికే చాలా వరకు ఎక్కడి నుంచో వస్తుంటారండి. ఆ వీడియో అనేది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీరు ఈ గుడికి వెళ్దాము అనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతానండి. కంపల్సరీగా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ ఎక్స్‌పీరియన్స్ అనేది నేను చెప్పినట్టు ఉందా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఫీడ్‌బ్యాక్ అనేది నాకు తెలియజేయండి. ఓకేనండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్.